డ్రీమ్ డికోడింగ్ చేసినప్పుడు ఏం చెప్పారు నాకంటే, నువ్వు ఎప్పుడైతే అర్షద్ వర్గాలను అంటే అర్షద్ వర్గాలంటే ఉత్తి కామక్రోధము మదమాశ్చర్యమే కాదు, నువ్వు అతి మంచితనం. ఎవరిని నేను నో అని చెప్పలేను. నాకు ఎవరేం ఏదన్నా అడిగితే నేను నో చెప్పలేను, కంపల్సరీ చేస్తాను. నాకు వీలు కాకున్నా నావే పక్క పెట్టైనా చేస్తాను, లేకపోతే అడుగుతాను హయ్యర్ పవర్ని, నాకు ఆ శక్తిని ఇవ్వు, నాకు ఆ టైం ఇవ్వు అని అడిగానే చేస్తా. సో అక్కడ ఏం చూపించారంటే, నువ్వు అతి మంచితనంతో నువ్వు ఆ విషయాన్ని తాగి నీ యొక్క నువ్వు చేసే సేవల్ని ఆపేసి నువ్వు వెళ్ళిపోయావు కదా. సో వీళ్ళు నేను మిడిల్ వదిలేసి వెళ్ళిపోయాయి కదా. సో అది నువ్వు తగ్గించుకోవాలి, ఇది కూడా అర్షద్ వర్గాల కిందకే వస్తుంది అని నేను అర్షద్ వర్గాలు అది చూపించారు నాకు. సో అప్పుడు నాకు అర్థమైంది, ఓకే ఒక జన్మలో నేను ఆల్రెడీ తపస్సులాగా చేసి ఎన్లైటన్ పొందాను, మరి ఇంకోసారి ఈ క్వశ్చన్ అడిగా, మరి నాకు ఎందుకు ఇప్పుడు ఇన్ని రోజులు మళ్ళీ తపస్సు చేయాల్సి వచ్చింది అంటే, వాళ్ళు ఏం చెప్పారంటే, ఇదంతా నువ్వు అనుభవం కింద, నువ్వు టీచింగ్ కోసం వచ్చావు, నీకు అనుభవం లేని నువ్వు ఎట్లా టీచ్ చేస్తావు? అనుభవం కింద నువ్వు ఇప్పుడు నీకు కర్మలు కూడా లేవు, అనుభవం కింద కొన్ని అనుభవాల కోసము నువ్వు అనుభవించి వాళ్ళకు నువ్వు టీచ్ చేస్తావు. ఇప్పుడు నేను ఉమెన్కి టీచ్ చేయడానికి వచ్చానట. నేను అడిగా, గురువు అందరు మెన్గా వస్తారు కదా, నేను ఎందుకు ఇలా వచ్చాను అని అడిగా. అంటే నువ్వు ఉమెన్ ఇంకొక ఉమెన్కే వచ్చి చెప్పుకోగలుగుతుంది వాళ్ళ యొక్క పర్సనల్ ఇబ్బంది, మెన్కి వెళ్ళి చెప్పలేదు. ఇంకోటి, నువ్వు సంసారంలో ఉంటేనే నీకు ఒక హస్బెండ్ పిల్లలు దాంట్లో ఉన్న సాధక బాధకాలు తెలుస్తాయి. నాకు పిల్లలు చాలా లేట్ పుట్టారు, 11 years తర్వాత పుట్టారు పిల్లలు. సో పిల్లలు పుట్టకపోతే ఎలాంటి ప్రెషర్ ఉంటుంది అరౌండ్ సొసైటీ నుంచి, లేకపోతే నీ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి, హస్బెండ్ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి, దాన్ని వేరే వాళ్ళకి ఈజీగా దాని నుంచి ఎలా బయటపడాలి, ఇలాంటివన్నీ నువ్వు ఏదేదైతే ఎక్స్పీరియన్స్ కింద తెచ్చుకున్నావో అవన్నీ ఎక్స్పీరియన్సెసే. అందులో అసలు కర్మ అంటూ నీకు లేదు, నువ్వు ఊరికే టీచింగ్ కోసం వచ్చావు, అది కూడా ఉమెన్ టీచింగ్ కోసం వచ్చావు, అందుకని నువ్వు పర్టికులర్గా ఉమెన్ బర్త్ తీసుకొని వచ్చావు అన్నది నాకు క్లారిటీగా చూపించారు. అప్పటి నుంచి ఓకే ఇది అని. మళ్ళీ మొన్న తిరుపతికి వెళ్ళినప్పుడు చెప్పారు, నువ్వు పిల్లల్ని 5th dimension తీసుకెళ్ళాలి, సో నువ్వు పేరెంట్స్ని కోచ్ చేయి, పిల్లల్లో అద్భుతమైన ప్రేమ తత్వంతో వాళ్ళు పెరగాలి, ఎందుకంటే వాళ్ళు ఆత్మతత్వంలో ఉంటారు. మనం వాళ్ళని దాన్ని ఏదో నేర్పించి భయాలు నేర్పించి మైండ్లోకి తీసుకొస్తాం. సో అలా కాకుండా వాళ్ళని ప్రేమతత్వంతో బాగా ధైర్యాన్ని ఇచ్చి పెంచేలాగా వాళ్ళని కోచ్ చేయి, అందుకోసం వచ్చావు నువ్వు అన్నారు. అప్పుడే నేను ఇంకా అదే మంత్ అనీద పేరెంటింగ్ గురువు అని స్టార్ట్ చేశాను, బాగా పేరెంట్స్కి టీచ్ చేయడం. సో చాలా మంది పేరెంట్స్ ఎవరైతే కొట్టే వాళ్ళు బెదిరించే వాళ్ళు ఇప్పుడు మానేశారు, అద్భుతంగా చూసుకున్నారు వాళ్ళని. అంటే చిన్న టిప్సే, వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలి, ఏం చెప్తే వాళ్ళు చేస్తారు, కోప్పడము అలా కంటే ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు చేస్తారు. ఇప్పుడు ఒక పువ్వు తెంపుతున్నాడు పిల్లాడు, వెళ్ళి తెంపొద్దురా అని ఒకటి చేయి మీద కొడతాడు, వాడేం చేస్తాడు, అమ్మ చూడినప్పుడు మళ్ళీ వెళ్దాం, అది మీరు టీచింగ్ కాదు కదా. సో వాళ్ళకు నెగిటివ్ వస్తుంది, అమ్మ ఎప్పుడూ వద్దంటది, నన్ను కొడుతుంది. సో ఈ 2 నెగిటివిటీ వస్తుంది అమ్మ అంటే. సో దాని బదులు వెళ్ళి మనము మెల్లిగా వెళ్ళి, నాన్న దీనికి లైఫ్ ఉంటుంది అని మెల్లి చెవు గిల్లుతాను నేను, గిల్లితే వాళ్ళు బాగుంటారు. అంటే దానికి కూడా నువ్వు పువ్వు తెంపినప్పుడు అలా నొస్తుంది వాటికి. సో నువ్వు ఒక్కొక్క రెక్క తెంపినప్పుడు ఈ వేళ్ళన్నీ ఇలా అంటారు, నొస్తుంది కదా. సో ఒక్కొక్క రెక్క తెంపినప్పుడు అంత బాధ ఫీల్ అవుతాయి అవి అని చెప్పినప్పుడు మళ్ళీ ఏం చేస్తారు ఆ పిల్లలు, వెళ్ళి ఎవ్రీ రెక్క పెట్టేస్తారు బ్యాక్. అంటే అంత ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు వాళ్ళు, అంత సెన్సిటివ్ ఉంటారు. అలా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి నేర్పియాలి, కానీ నో అన్నది చెప్పొద్దు. నేను అసలు ఎప్పుడు నో చెప్పలే మా మొత్తం పిల్లలకి, ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పాజిటివ్ నెగిటివ్ ఎక్స్ప్లెయిన్ చేస్తే లెట్ దెమ్ టేక్ ద డెసిషన్. నేనేమంటా అంటే CEOs ఆఫ్ దేర్ లైఫ్ అంట. అంటే మీరు పిల్లల్ని మనము వాళ్ళ లైఫ్కి CEOsని చేయాలి, అంటే వాళ్ళ ఓన్ డెసిషన్స్ తీసుకునేలాగా పెంచాలి. అప్పుడే వాళ్ళు క్యాపబుల్గా రేపొద్దున ఒక లీడర్ అవుతాడు, కంప్లీట్ పర్సన్, కంప్లీట్ మ్యాన్. అంటే ఇల్లుకి లీడర్ కావాలి వాళ్ళు, వాళ్ళ కంపెనీకి లీడర్ అవ్వాలి,
సొసైటీకి లీడర్ అవ్వాలి. ఇది ఎప్పుడు అవుతారు? చిన్నప్పటి నుంచి డెసిషన్స్ వాళ్ళని తీసుకొని ఇస్తే. మన ఇండియాలో అదొకటి మేజర్ ఉంది, డెసిషన్స్ తీసుకొని సేపు పిల్లలు ఆ తల్లిదండ్రులు మాకు తెలుసు అనుకుంటారు. వాళ్ళు ఇంకొక లెవెల్లో ఇంకా హయ్యర్ సోల్స్ అని రియలైజ్ అవ్వరు. ఇంకా వాళ్ళకి ఎక్కువ అనుభవం ఉంది, వాళ్ళు ఎక్కువ జన్మలు చేశారు మనకంటే. మనం అది అనుభవం రాక మన అన్ని వాళ్ళకి డెసిషన్స్ మనమే తీసుకుంటాము, వాళ్ళ పని మనమే చేస్తాము. ఎవరన్నా వాళ్ళని క్వశ్చన్ అడిగితే మనమే ఆన్సర్ చేస్తాము. ఇది టోటల్లీ నో. పిల్లల్ని మనం ఎదగనివ్వాలి. వాళ్ళ యొక్క క్వశ్చన్ వాళ్ళని బాగా అడగాలి. వాళ్ళు మనని అడగడం కాదు, వాళ్ళని మనం అడగాలి. నువ్వు ఎందుకు లేట్ వస్తున్నావు, నువ్వు ఎందుకు తాగుతున్నావు, నీకేమొస్తుంది అందులో, క్వశ్చన్లు అడగాలి. అడిగినప్పుడే వాళ్ళ లోతు ఏంటి, వాళ్ళు దేనికోసం ఏం చేస్తున్నారు అది తెలిసినప్పుడు మీరు వాళ్ళని కోచ్ చేయొచ్చు. అది తెలియకుండానే మనం రాత్రి ఎందుకు వస్తున్నావు, నువ్వు ఎందుకు తాగుతున్నావు, తాగడం తప్పు, నువ్వు ఏం దోస్తులది, పిచ్చి పిచ్చి దోస్తులు అంటే నీకు కరెక్ట్ దోస్తులు లేరు, ఇలా మనం కోపడుతూ ఉంటాం. అది రైట్ కాదు. అదొక రీజన్ ఉంటుంది, వాళ్ళు ఎందుకు లేట్ వస్తున్నారు, ఎందుకు కూర్చొని వాళ్ళతో అంటే అక్కడ ఏదో ఇన్సెక్యూరిటీ ఉంటుంది, నేను ఈ దోస్తుని కోల్పోతా దీనితో పాటు కూర్చోకపోతే, ఇలాంటివేవో ఉంటాయి వాళ్ళకి పాపం. సో అది కనుక మీరు తెలుసుకుంటే వాళ్ళని ఈజీగా కోచ్ చేయొచ్చు. అంటే మీ జీవితంలోకి హనుమంతుడి ప్రవేశం ఎప్పుడు జరిగింది, ఏంటి వారితో మీకు అనుబంధం ఎలా ఏర్పడింది, అది ఆ సంఘటన? నాకు చిన్నప్పటి నుంచి కూడా డ్రీమ్స్లో మేజర్గా మన ఆదిశేషుడు వస్తాడు. ఆదిశేషునితో ఆడుకునేదాన్ని నేను. 12 తలలు ఉండేవి. అందరు ఫ్రెండ్స్ ఏంటి అది విషము చంపే అది చచ్చిపోతామంటే నా దోస్తు అనేదాన్ని. సో నాకు దాని తర్వాత అప్పుడు నాకు తెలిసేది కాదు కదా, ఈవెన్ ఈ కృష్ణంతో రాసలీళ్ళు ఇవన్నీ నాకు గోదా దానప్పుడు జిఆర్ స్వామి చెప్పేప్పుడు ఎందుకో నాకు తెలియకుండా కళ్ళు మూసుకున్నప్పుడు నాకు ధ్యానం తెలీదు. మనము 30-40 years ఏగో ధ్యానం ఎక్కడుంది సార్. సో కళ్ళు మూసుకుని కూర్చునేదాన్ని, అలా అక్కడికి వెళ్ళిపోయేదాన్ని. అది కూడా తెలియదు నాకు. అట్లా వెళ్తున్నాను, ఎవరికైనా చెప్తే ఏమంటారో అని అట్లా అనుకునేదాన్ని అనమాట. దాని తర్వాత నేను ఎప్పుడైతే కొంచెము నాకు పిల్లలు పుట్టలేదో అప్పుడు నేను ఇంకా బాగా హనుమంతుడిని పట్టుకున్నా. నువ్వు నాకు దారి చూపియు, సరే నాకు పిల్లలు లేకపోతే లేరు, నేను ఏదో పర్పస్కి వచ్చా, సో అది నాకు దారి చూపి అని బాగా పట్టుకున్నా. నేను బాగా బిలీవ్ చేస్తా అది కంపల్సరీ. పిల్లలు ఉంటేనే సంతోషము అలా తక్కువ నాకు. సో అప్పుడు నాకు బాగా క్లోజ్ అనమాట. ఇంకా దీంట్లోకి డ్రీమ్స్లోకి వచ్చాక నేను క్లాసెస్ చెప్తున్నప్పుడు నాకు నైట్ వచ్చి, నువ్వు మా సీతామాత గురించి చెప్పలేదు, నువ్వు భూమి అదే ప్రేమ తత్వము తల్లి తత్వం గురించి చెప్పాను నేను. నువ్వు సీతామాత అంత తల్లి తత్వం అసలు ఎవ్వరు లేరు, ఎందుకు చెప్పలేదు? అట్లా నన్ను ఒక 4-5 times క్వశ్చన్స్ వచ్చాయి. నన్ను డ్రీమ్లో వచ్చి కొప్పడ్డారు. అదే ఇంకా ఇది ఎలా రా బాబు అనుకున్నా. ఎందుకంటే మనము మానవ తత్వంతో చెప్తే అందులో మిస్టేక్స్ ఉండకుండా ఎలా ఉంటాయి సార్? ఉంటాయి. అంటే ఒకటి మిస్టేక్ అంటే ఒకటి మనం ఇప్పుడు 4 గురించి చెప్తే, నేను తండ్రిలో ఉన్న ప్రేమతత్వము, తండ్రిలో కూడా తల్లి ఉంటుంది. మనం మదర్స్ డే రోజు ఓన్లీ తల్లినే చేస్తాం కదా, కాదు, తండ్రిలో ఉన్న తల్లి తత్వాన్ని కూడా మనము సెలబ్రేట్ చేసుకోవాలి అన్నది, అది భూమి తత్వము, ఇవన్నీ చెప్పాను. సో అప్పుడు అలా అన్నప్పుడు ఇది ఏం చేయాలి అని నాకు సడన్గా వచ్చింది. సరే హనుమంతుడినే పిలిచి క్లాస్ చెప్పమందాం, నాకు ఏ గొడవ ఉండదు కదా. అందుకని అప్పటి నుంచి ఆయన ఊర్జాను పిలిచి నువ్వే క్లాస్ చెప్పంటాను ప్రతిసారి. కొన్ని ఒకసారి శంకరాచార్యుల గురించి ఇలా ఏదో చెప్పమంటే నేను కూర్చొని చెప్పాను, ఒక 30 minutes చెప్పాను. కానీ నాకు శంకరాచార్యుల గురించి అంత తెలియదు, మరి 30 minutes టీచ్ చేసే అంత తెలియదు. వారి గురించి తెలుసు నాకు. అప్పుడు నాకు అలా ర్యాండమ్గా చూస్తే ఆ వీడియో వచ్చింది మళ్ళీ. అసలు ఏం చెప్పాను నేను దీంట్లో అనుకున్నా. అట్లా నాకు ఎన్నో ఆశ్చర్యకరంగా ఛానలింగ్ చేయబడుతుందని రియలైజ్ అయ్యా నేను.